వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో లేదో కనుక్కొని చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. మరికొద్దిసేపట్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తమకు ఇచ్చిన నోటీసులతో పాటు పేర్కొన్న డాక్యుమెంట్స్ తమకు ఇవ్వలేదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు. తమ అభ్యర్థులను పక్కన పెట్టి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారని ధర్మాసనానికి న్యాయవాదులు వివరించారు. స్పీకర్ ఆదేశాల మేరకు రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని న్యాయవాదులు ఆరోపించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలు తరపున న్యాయవాదులు కోరారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్లను ఈ రోజు హైకోర్టు ఆమోదించింది. హైకోర్టులో ఈ మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రెబల్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. స్పీకర్ తరపున కూడా ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రధానంగా హైకోర్టు స్పీకరు ఈ రోజు వ్యక్తిగత విచారణకు రెబల్ ఎమ్మెల్యేల నలుగురిని పిలిచారని, వారిపై నిర్ణయం తీసుకున్నారో లేదో కనుక్కొని చెప్పాలి అని చెప్పి స్పీకర్ తరపున హాజరైన న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు సాయంత్రానికి ఉత్తర్వులు వెలువరిస్తాము అని కూడా హైకోర్టు పేర్కొంది. అయితే రెబల్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ తమకిచ్చిన నోటీసులకు తాము సమాధానం చెప్పామని, అయితే నోటీసులతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా జత చేశారని, ఆ డాక్యుమెంట్ల జెన్యూనిటీ ఏమిటి అంటే ఆ డాక్యుమెంట్లు నిజమైనవా నకిలీవా అనేది నిర్ధారించుకునేందుకు ఆ డాక్యుమెంట్లు తమకు ఇవ్వలేదు అని చెప్పి పేర్కొన్నారు. అదేవిధంగా కొన్ని సీడీలు పంపించారని, ఆ సీడీలు ఓపెన్ కూడా కావడం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళ తరపు న్యాయవాదులు చెప్పారు. తమ అభ్యర్థులను పక్కన పెట్టి స్పీకర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ రోజు నలుగురు ఎమ్మెల్యేలను ఆదేశించారని కూడా వారు వివరించారు. స్పీకర్ ఆదేశం మేరకు తాము విచారణకు వెళ్లి తమకు మరికొంత సమయం కావాలని, అదేవిధంగా తమకు ఏదైతే డాక్యుమెంట్లు ఇచ్చారో ఆ డాక్యుమెంట్ల జెన్యూనిటీపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని, అందువల్ల ఆ డాక్యుమెంట్లను కూడా తమకు ఇవ్వాలి అని చెప్పి కూడా అభ్యర్థించాము అని చెప్పారు. అయితే స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో తమ పిటిషన్లకు ఏవైతే ఉన్నాయో వాటికి విచారణ అర్హత ఉంది అని చెప్పి వాదించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోబోయే ముందు తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కూడా వారు హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ తరఫున ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తరఫున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ వాదనలు వినిపించారు. తన సతీమణికి ఆరోగ్యం బాగలేదని, అందువల్ల తనకు వారం రోజులు సమయం కావాలి అని చెప్పి సి రామచంద్రయ్య అభ్యర్థించినప్పటికీ కూడా కౌన్సిల్ చైర్మన్ వినిపించుకోలేదని, ఈ రోజు విచారణకు రమ్మన్నారు అని చెప్పి కూడా పేర్కొన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధము అని కూడా పేర్కొన్నారు. ఈ దశలో స్పీకర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. స్పీకర్ కు క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి అని చెప్పి కూడా వాదనలు వినిపించారు. ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోకూడదు అని కూడా చెప్పారు. ప్రొసీజరల్ లోపాలు ఏమైనా ఉంటే తుది నిర్ణయం తీసుకున్న తర్వాత సవాల్ చేసుకునే అర్హత వాళ్లకు ఉంటుంది అని కూడా పేర్కొన్నారు. అయితే ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకుని స్పీకర్ అసలు ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారో లేదో కనుక్కొని తమకు చెప్పాలి అని చెప్పి ఆదేశించింది. ఇరు వర్గాల వాదనలు కూడా పూర్తి కావడంతో తాము స్పీకర్ నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత తమ ఆదేశాలు ఇస్తాము అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ఈ రోజు సాయంత్రానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా పిటిషనర్ల తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. ప్రధానంగా పిటిషనర్లు నలుగురు ఎమ్మెల్యేలు అంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈ నలుగురు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రయ్య, ఈ ఐదుగురు తరపున కూడా వాదనలు వినిపించారు. తమకు సమయం కావాలని, స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాన్ని స్టాల్ చేయాలి అని చెప్పి, ఇందుకోసం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.